హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేనున్న ఈ వ్లాగ్లో అక్క రెడీ అవుతుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు రివీల్ సంథింగ్. వచ్చింది ఇప్పుడే పోయి ఒక ఇన్ఫర్మేషన్. మనం ఎప్పుడు కొంటామని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మా మమ్మీ రివెంజ్ మా సక్సెస్ అన్నమాట. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju chana happy day annamata, especially ma naluguriki and meelo chana mandi మా వెల్ విషర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా. ఈ పార్టీకి మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు ఏంటిది అనేది. సో ఇది మా ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ అనమాట. జానీ శ్రీజు కిందికి వెళ్ళి కార్ క్లీన్ చేపిస్తారు. సో నేను మమ్మీ ఇంట్లో ఉన్నాము. ఒకసారి వీడియో రికార్డ్ చేసినాను, మంచి రాలేదు. సో నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను బికాజ్ ఐ వాంట్ దిస్ వీడియో టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే మా లాంటి చాలా మంది అమ్మాయిలు స్ట్రగుల్ అయ్యి వాళ్ళ గోల్స్ని ఫుల్ఫిల్ చెయ్యాలి అని ఒక గోల్తోని మోటివ్తోని ముందుకెళ్తున్నారు. మమ్మీ ఇంతసేపు తీసుకుంది, జానీ ఛాన్స్ సేపు తీసుకుంది తయారుగానికే. శ్రీజ జల్దీ తయారైపోయింది. కింద పోయి మా లక్ష్మణ్తో కొట్లాడబడి కార్ క్లీన్ చేపిస్తుంది అనుకుంటా. అస్సలకి ఇక మా నిజం చెప్పమా, నేను మరి నేను పోయినాకెందుకు వస్తాను? సరే నేను పోతున్నా, రా మెల్లగా. ఏదో ఉంది సీను. మా అమ్మ నా దగ్గర ఏదో దాపెడుతుంది. ఇద్దరం కలిసి పోదామంటే అస్సలు వస్తలేదు నాతో పాటు. అమ్మ దిగేది అయిపోయిందా? వచ్చింది ఇప్పుడే పోయి ఒక ఇన్ఫర్మేషన్. ఇంకా నువ్వేం చేసినా నేను కిందకి కొందరు పంపించిన. నువ్వు ఫస్ట్ రెడీ అయినావని చెప్పిన నేను వీడియోలో. అందరు నన్నే అంటే నేను లేట్ అవుతా అని, కానీ నేను ఫస్ట్ రెడీ అయింది. జానీ లాస్ట్ రెడీ అయ్యింది, కానీ సెకండ్ కిందికి నేనే వచ్చిన. షట్ అప్. ఏమో దాపెట్టినమ్మా, ఏం చేసినావు చెప్పు నువ్వు. కాదు ఏదో తేడా. నేను చెప్పులు వేసుకున్నప్పుడు వేసుకుంది శ్రీజ. ఎమర్జెన్సీకి ఒక క్లిప్ ఏమో చేసినావు మా చెప్తావా ఏం సీక్రెట్ చేసినావు? నిజం చెప్పే మమ్మీ చెప్పుమా. ప్రామిస్ మా సంథింగ్ ఇస్ ఫిషింగ్. ఖుషి కాదు ఫిషి. చాలే లక్ష్మణ్. నేను నిజంగా చాలా సేఫ్ గా నడుపుతున్నామా, చాలా స్లోగా చాలా సేఫ్ గా. మా మమ్మీ తెలుసా నడిపేదాన్ని నన్ను కంట్రోల్ చేస్తుంది, కూర్చునే వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, రోడ్ మీద అంకుల్ వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది. నేను ఎవరిని కంట్రోల్ చేయట్లేదు. అసలు మాటలతోటే మమ్మీ కంట్రోల్ అంతా. ఓవర్టేక్ తీసుకోవద్దు అరే తీసుకోవద్దు అస్సలు తీసుకోవద్దు. ఆడ నుంచి అస్సలకి రాదంటుంది. అదేదో బండి నడిపి స్కూటీ నడిపి అన్ని నడిపినట్టు. ఆల్రెడీ ఎక్కినా కదా మొన్న డిమార్ట్ కి, కానీ అప్పుడు సైలెంట్ గా ఉన్నావు కదా. ఏం లేదు, ఇప్పుడు ఏంటి ఒక ప్యాకెట్ ఎత్తేస్తే సైలెంట్ అయిపోయింది. మా నిజంగా నా ఇజ్జత్ తీస్తున్నావు. మొన్న నేను మమ్మీ డిమార్ట్ కి పోయినాం అనమాట. అయితే ఆల్మోస్ట్ చాలా సామాన్ తీసుకుంది ఉట్టి 30 minutes లోనే. అండ్ అప్పటికి చాలా బిల్ అయిపోతుంది అని అనుకుంటున్నాను లేదా మళ్ళీ ఏడుకోబోతూనే ఉంది. ఏడుకోతున్నావు మమ్మీ అంటే దేవుడు సామాన్ అని. నీ అమ్మ దేవుడు సామానా, సరే పో అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే అన్ని సగ్రిగేట్ చేస్తున్నానంటే పట్టపట్టానే వేసేస్తున్నా. మా మమ్మీ దాన్ని పట్టుకొని కోపం మీద వేసినావు అందుకే నేను తీసుకురాలే దేవుడు సామాన్ అంటుంది. ఎన్ని రోజులు అంటావు మమ్మీ ఇదే మాట? మనం డిమార్ట్ కి పోయి కూడా వారం అవుతుంది. మళ్ళీ డిమార్ట్ పోయే వారికి నేను సామాన్ తీసుకొచ్చుకున్నంత వరకు పొత్తు తీసుకుందాం. ఓకే, భాష ఎంత నీ భాషనా? మరి నా భాష ఎవరి నుంచి వచ్చింది? నీ భాష ఏమో అమ్మ నాకు తెలంగాణ, సరేనా? బై ద వే నేనమ్మ తెలంగాణ బిడ్డను, నువ్వు రాయలసీమ బిడ్డవు. మమ్మీ మళ్ళీ చెప్పు. నేను తెలంగాణ బిడ్డను. నేను తెలంగాణ అచ్చంపేటలో పుట్టినా, సరేనా? గమ్ము నుండు. మనం హైదరాబాద్ లోకల్ హైదరాబాద్. ఇప్పుడు మనకి ఇంకా ఎంతసేపు పడుతుంది మా? 10 minutes లో ఉంటాం. 10 minutes లో ఉంటామా? మా ఎంత హ్యాపీ ఉన్నాను. ఫుల్ మనం ఎప్పుడు కొంటామని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. రోడ్డు మీద అని వాళ్ళకి మాత్రం ఇది ఒక రివెంజ్. మమ్మీ రివెంజ్. మమ్మీ రివెంజ్ సక్సెస్ఫుల్ గా రీచ్
అంటారు కదా దాన్ని, పంతం సై. మమ్మీ హ్యాపీ అని రివెంజ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మా మమ్మీ రివెంజ్ మా సక్సెస్ అన్నమాట. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ దాట్, బట్ ప్లేస్ చూపించిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్. ఎట్లా ఏంటిది, ఎలా ప్లాన్ చేసినాము, ఎన్ని ఇయర్స్ నుంచి మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఇట్టిలు వేసి సేవ్ చేసి సపరేట్ గా బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఎఫ్డి, ఇవి అవి అన్ని కలిపి అండ్ అలాంగ్ విత్ యూట్యూబ్ ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నాం అనమాట. మనం ఏంది మా అసలుకి మా మమ్మీ అయితే ఘోరము. ఫైనల్ గా మేము ప్లేస్ కి వచ్చినాము, ఆ గల్లీలు తిరిగి. ఇది మా హార్డ్ వర్క్ అన్నమాట. నేను, జానీ, శ్రీజ ముగ్గురం అనకలీస్ కలిపి ఈ ల్యాండ్ ని కొన్నాం అనమాట. సో ఇది మా ల్యాండ్ అండ్ ఇది తీసుకొని ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది అనమాట. సో మేము వచ్చినప్పుడు మొత్తం ఈడ అంత మట్టి ఉండే, వర్షాలకి చెట్లు కూడా వచ్చేసినాయి. వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నారు అనమాట. 6 months అవుతుందా, 4 months అవుతుందా, 5 months అవుతుంది. ఓకే 5 months. 5 months. ఓకే 5 months. ఓకే 5 months అవుతుంది మేము ఇది తీసుకొని. వీఆర్ సో హ్యాపీ. ఆ రోజు దిగిన ఫొటోస్ ని కూడా నేను ఎక్కడైనా అటాచ్ చేస్తాను. ఆ రోజు మాకున్న టెన్షన్ అంతా ఇంత కాదు. ఇదన్నమాట మా కాలనీ అండ్ వీళ్ళు ఇంకా డిస్కషన్ లో ఉన్నారు. మా మమ్మీ పెరిగిన 2-3 మొక్కలకి మాడ చూడు మా బతుకమ్మకి. వాయమ్మ ఎన్ని ఉన్నాయి చూడు అసలుకి. నీ భయానికి మా ఎగ్జైట్మెంట్ కి రెండింటికి నేను కొట్టింది అనుకో. నుంచి ఆల్మోస్ట్ 5 months అవుతుంది తీసుకొని. బట్ ఇది తీసుకున్న తర్వాత కూడా నేను ఎవరికి రివీల్ చేయలేదు, చుట్టాలకి రివీల్ చేయలేదు, ఫ్రెండ్స్కి రివీల్ చేయలేదు. ఓన్లీ మా ఫ్యామిలీకి ఒక్క వాళ్ళకే తెలుసు అనమాట. చెప్పాల్సి వస్తుంది. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల. ఏ రీజన్స్ అనేది నేను మెన్షన్ చేయను. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. అందరికీ చూపించడంలో మాకేం ప్రాబ్లం లేదు. పర్సనల్గా నేను ఏదైనా పని చేసేటప్పుడు ఏం బిలీవ్ చేస్తా అంటే ఎవరికి చెప్పకుండా ఆ పని అయిపోయిన తర్వాత కంప్లీట్గా పక్కన వాళ్ళకి చెప్పడం నేను ఇష్టపడతాను అనమాట. సిన్స్ day 1 నుంచి. అండ్ స్పెషల్గా నేను ఏదైనా పని చేయనికపోయినా మమ్మీకి, జానుకి, శ్రీజకి ఎవరికి చెప్పను. అండ్ దెన్ మా ఇంట్లో అందరం అంతే, వీ మెయింటైన్ దాట్. మాకు అదొక నమ్మకం అంతే, పనులు అయిపోతాయి అని. 1 year ఆగదాం అనుకుంటే బట్ ఆగలేదు, ముందే రివీల్ చేస్తున్నాము. ఇట్స్ అ హ్యూజ్ ల్యాండ్. అస్సలకి నేను ఎప్పుడు నా కలలో కూడా అనుకోలేదు. ఇది కొనుక్కున్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఇది దాని తర్వాత లేదు. యాక్చువల్గా ఇది కొనుక్కున్న ప్రాసెస్ వాస్ వెరీ డిఫికల్ట్. కొన్ని రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి, కొట్లాట పడిన రోజులు ఉన్నాయి, అప్సెట్ అయిన రోజులు ఉన్నాయి. జస్ట్ రిజిస్ట్రేషన్కి ఆ రోజు పోతే ఆ రోజు రిజిస్ట్రేషన్ కాకపోవడము, మళ్ళీ దాన్ని పోస్ట్పోండ్ అవ్వడము, అంత ఏంది సో మళ్ళీ కొనొద్దని డిసైడ్ అయినాము. బికాజ్ మేము లాస్ట్ 1.5 year నుంచి వెతుకులాడుతున్నామా. సో మేము లాస్ట్ 1.5 year నుంచి ప్లేస్ కోసం వెతుకులాడుతున్నాము. మాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్. నాకు అస్సలకి ఈ సొసైటీ అనేది నాకు నచ్చదనమాట. అపార్ట్మెంట్స్లో ఉండడము. ఇండిపెండెంట్, మాకు చుట్టాలు ఎక్కువ, పండగలు ఎక్కువ, ఫంక్షన్లు ఎక్కువ, లొల్లు ఎక్కువ. సో అందుకోసం మేము ఇండిపెండెంట్ హౌస్లో ప్రిఫర్ చేస్తాము. అండ్ అప్పటి నుంచి ఏంటిదంటే సొంతంగా ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టించుకోవాలి అని. అండ్ సో ఫైనలీ ఇంత పెద్ద ల్యాండ్ తీసుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వీళ్ళు ఎప్పుడు సీక్రెట్స్ ఏం మాట్లాడుకుంటారు మమ్మీ? నువ్వు ఫస్ట్ పైన ఏం చేసినావు చెప్పు? 3rd floor లో ఏం చేసినావు చెప్పు? ఏం చేయలేదా? మా మమ్మీకి ఈడొక స్టోరీ చెప్పినా. ఏం చెప్పినా తెలుసా? నవ్వకు మళ్ళీ, నమ్మేస్తుంది మా మమ్మీ. నేను ఏది చెప్పినా నమ్ముతుంది, పిచ్చిది పాపము. ఏం చెప్పిన మమ్మీ? దయ్యం ఉంటుంది. నేను మా మమ్మీకి ఏం చెప్పినా తెలుసా? ఈ చింతకాయ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకి దెయ్యాలు ఉంటాయి మమ్మీ, మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు రోజు మనం దెయ్యాలతో మాట్లాడచ్చు అని చెప్పిన. అప్పటి నుంచి మా మమ్మీ నా వెనకాల పడింది, దాని పక్కన పోవద్దు, దూరం ఉండు అని. అది వేరే వాళ్ళది అనమాట, అది మా ల్యాండ్ కిందికి రాదు, వేరే వాళ్ళ ల్యాండ్ కిందికి వస్తుంది.
అండ్ మనం కట్టే వరకు ఇంకొంచెం టైం ఉంది కాబట్టి దాన్ని ఏమంటలేము. అయినా చింత చిగురు వచ్చింది మంచిగా. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేలోపు మంచి చింతకాయలు అయితే ఆల్రెడీ ఉన్నాయి ఈ చెట్టుకి, బట్ మా మమ్మీ తెంపనీయదు. తెంపితే మళ్ళీ మా ఇంటి వస్తుందని ఆల్రెడీ మా మమ్మీకి డర్ అయితేనే ఉంది. అప్పుడే మేము వెళ్ళిపోతున్నాము. శ్రీజ ఈడనే ఉంటావా? వాచ్మెన్ డ్యూటీ చేయి. గేట్ క్లోజ్ చేసేద్దాం. చేసేద్దామా? చలో చలో బాయ్. ఈడనే ఉండు, రోజు 2 పూటలు పంపిస్తాము. తిను, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయి. నేను ఆఫీస్ కి కాలేజ్ కి పోవాలా? ఇది యాక్చువల్ గా మేము మళ్ళీ వేరేది పెట్టియాలి, కొంచెం టైం పడుతుంది. అట్లా ఈ ల్యాండ్ తీసుకున్నాం అనేది ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను, బట్ ఓన్లీ ఇఫ్ ఐ గెట్ మోర్ లైక్స్ అండ్ కామెంట్స్. సారీ, ఐ కాంట్ హియర్. సబ్స్క్రైబర్స్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ల్యాండ్ తీసుకున్నాం. ఇంకా సబ్స్క్రైబర్స్ అందరి ఆశీర్వాదంతోనే తీసుకున్నాం. అందరి వెల్ విషర్స్. ఓకే, సో మీ అంతా ఫ్యామిలీ ఆల్వేస్ మీరు లవ్ సపోర్ట్, ఎప్పుడు నెగిటివ్గా నా గురించి మాట్లాడుకోకపోవడము, నేను సాడ్గా ఉన్నా నన్ను మోటివేట్ చేయడము, అండ్ సో మచ్ లవ్ ఆల్వేస్. సో ఇదంతా పాసిబుల్ అయ్యింది. మేము ఫైనల్గా ఈ ల్యాండ్ని ఎట్లా అచీవ్ చేసినాము అన్నీ కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ ఇట్స్ బీన్ వెరీ లాంగ్. నాకు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ దాట్. క్యూటీ క్యూటీ మమ్మీ, ఇల్లు కట్టుకున్నాక ఒక కుక్కని తెచ్చుకుందామే. ఒక వాచ్మెన్ పెట్టుకో. నీకు ఇంత నైనుందా? చెట్లను పెంచనంటావు, కుక్కను పెంచనంటావు. జానీ ఈరోజు ఏమనిందో కొంచెం చెప్పవా? చెట్లని మెయింటైన్ చేయనికే రాదు, మీరు తీసుకురాకండి చెట్లని. గుర్తు పెట్టుకో. మీరు ఇంట్లో పెంచే చెట్లకి నేను మెయింటెనెన్స్ చేయలేను అని చెప్పిన. బయట చెట్లకు కూడా అది కింద కాదు. యాక్చువల్ గా నేను చెప్తా, ఆమె మాటలు వినకండి. ఏం చెప్పిందంటే నాకు చెట్లను పెంచడం రాదు, నేను చంపేస్తా. చలో ఫైనలీ మన ల్యాండ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ డిన్నర్ ఈ రోజు జాను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయబోతున్నా. చికెన్ బిర్యానీ ఎట్లున్నా తినాలా? తింటా. నిజంగా చేస్తావు జానీ? మా హెల్ప్ తీసుకోవద్దు, ముందే చెప్తున్నా. కావాలా? లేకపోతే నేనైతే అసలు చెయ్య చెప్తున్నా. ఎవరు హెల్ప్ చేయకపోతే నేను చెయ్యను. నేనైతే కూర్చుంటా. నేను గోషియా దగ్గర మా మమ్మీ అయితే పని దొంగ, వంటల దొంగ. గోషియా అన్ని చీరలు తీసి ఆషాఢం సేల్ పెట్టింది జాను. రేపటి నుంచి అయితే అందరు ఎత్తుకపోతారు. నేను ఆషాఢం సేల్ మొత్తం స్టార్ట్ కూడా చేయలే కదా. ఇప్పటిదాకానే చెప్పిన చీరలకి కరువు లేదు మా అమ్మ దగ్గర. మామిడి పళ్ళు, మామిడి రసాలు ఇవి, ప్లస్ జామకాయలు, జామకాయలు, పల్లీలు, మోరంగడ్డ. ఇప్పుడు బిల్ ఎవరు కట్టాలి? అంత సీన్ లేదు. ప్రణవి కట్టాలి. అక్క మా మమ్మీని ఇంట్లో కూర్చోబెట్టుకో.